వాట్సాప్ గైస్ కైసే ఎలా ఉన్నారు? హోప్ ఇస్ డూయింగ్ గ్రేట్ అన్నమాట. అయితే ఈరోజు వచ్చేసి ఫ్రైడే, 2 ల్యాబులు ఉన్నాయి. ల్యాబ్లకు ఒక డైరీ చాలు, ఎందుకంటే ఒకటే ల్యాబ్ కాబట్టి క్లాసెస్ కూడా ఎక్స్చేంజ్ అవసరమే లేదు. సో టిఫిన్ చేసి ఈ డైరీ కోసం వచ్చిన ఫస్ట్ థింగ్. ఈరోజు టిఫిన్ వచ్చేసి శాండ్విచ్. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక 10 మినిట్స్లో 5 మినిట్స్ గట్టిన 5 మినిట్స్లో అక్కడ ఉంటాం. మమ్మీ మళ్ళీ నువ్వు అడుగుతావు నాకు తెలుసు, ఏంద్ర ఒకటే డైరీ తీసుకోతా అని. బట్ ఈరోజు ఒకటే రెండే క్లాస్ ఉన్నాయి, సేమ్ క్లాస్ కాబట్టి. సో అందుకోసం ఒకటే డైరీ తీసుకోతాను. మళ్ళీ నువ్వు అడుగుతాను నాకు కంపల్సరీ తెలుసు. సో అందుకోసం ఇప్పుడు చెప్పిన. అండ్ 5th డాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ యాంపీ థియేటర్ కాడ, అంటే ఇది హాస్టల్ ఇది. సో ఇక్కడ ఏంటి అంటే ఏమంటారు, దాండి అంట. అది రేపు ఉన్నది, రేపు 7 o'clock నుంచి midnight వరకు అని అన్నారు. బట్ up to 9 అనుకోండి. అయితే వీడియో అనేది వస్తుంది ఎప్పుడంటే ఈరోజు రేపు వస్తుంది, రేపుది సండే రోజు వస్తుంది. సండే వరకు 2 వీడియోస్ వస్తాయి. కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే లాస్ట్ వీడియో వీకెండ్ క్లాసెస్కి ఎంత 400 వ్యూస్ వస్తాయని. అరౌండ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎంత అంటే 250-300 వరకు నేను ఎక్స్పెక్ట్ చేసిన. బట్ థ్యాంక్ యూ చూసిన ప్రతి ఒక్కరికి. అండ్ నాకు తెలిసి ఇంకో ఓపెన్ చేయలేదు అనుకోండి, అందరు బయటనే ఉన్నారు. మార్నింగ్ సో ఇంకెవరు ఆడే మనం వస్తున్నాకనే స్టార్ట్ చేసేది అన్నమాట. ఇక్కడ మన ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఉంటే మాత్రం మా క్లాస్ మంచిగా పట్టించుకుంటాడు. అయితే నాకు ఏమన్నానంటే విజయాడు, అరే నేను డామినోస్ కొన్నా, నువ్వు ఎక్కడ అంటే నేను ఇప్పుడే డ్రెస్అప్ అవుతా అన్నా అంటే, అవునా ఓ థ్యాంక్ యూ మా నా కోసం లైట్ డేసి. సో లెక్చరర్స్ మాత్రం 100% సపోర్టివ్ ఉన్నారు. అంటే నీకు ఏమైనా చిన్న హెల్ప్ కావాలన్నా కానీ హెల్ప్ నేచర్ బాగున్నాయి వీళ్ళు. అంటే యాజ్ ఎ స్టూడెంట్స్కి ఏం కావాలో అవి ప్రొవైడ్ చేస్తారు. ఏది వీళ్ళు ఇంకా రాలేదు అది తెలుస్తలే అన్న. అంటే ఏదైనా బయటికి పోవచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడైనా లేట్ కమ్మరే, నైట్ వండుకునేసరికి ఒకటైంది దీనికి. నాకు తెలిసి వీడు మీకు తెలుసు అనుకుంటా. నాతో ఏమన్నారు, నువ్వు ఎక్కడ ఉన్నావు? క్యాంపస్ ఫస్ట్ గేట్ మరి ఇంతసేపు జేడీ గడ వచ్చి పైకి వెళ్ళిన చూడడానికి. అరే ఇందులో ఆటో క్యాడ్ లేదురా. ఇప్పుడు ఆటో క్యాడ్ అవసరం లేదు. నెక్స్ట్ పీరియడ్ కూర్చోరా వచ్చేసి నిఖిల్ సార్ అన్నమాట. ఆ సార్ ఏంటి అంటే ఏమంటారు, ఐబిఎంతో కొలాబరేట్ అయిన ఏమో తెలియదు కానీ మనకి ఐబిఎం సిలబస్ చెప్తాడు. సర్లే. సో ఈ వీడియో అనేది రేపు వస్తుంది. రేపు ఇంకొకటి ఉన్నది, అది దాండియా. అది సండే రోజు అంటే సండే రోజు వస్తుంది. నువ్వు అక్కడ కూర్చున్నావు కాబట్టి నీతో స్టార్ట్ అవుతా అని. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సి అనేది కూడా నిఖిలేష్ సార్ చెప్తాడు. సార్ ఏంటంటే ఏంటి అది డిజైన్ థింకింగ్, బట్ వాల్యూ యాడెడ్ కోర్స్. బట్ ఈ సార్ వచ్చేసి సి కూడా చెప్తాడు. మనకు ఆటో క్యాడ్ అంటే నేను ఏంటి ఒక ఏమంటుంది దాని పేరు, ఒక కన్స్ట్రక్షన్ చేసిన, అది నెక్స్ట్ పీరియడ్ అప్పుడు నేను డిస్ప్లే చేస్తాను. జేడి నా నోట్స్ ప్లీజ్ మమ్మల్ని ల్యాబ్ నాకు కావాలి. అర్థం చేసుకో పెన్ని డైరీ తీసుకోండి పెట్టు గ్యాప్ ఇంతసేపు వచ్చి నార్మల్గా. అరే సో అందరు ఏం చేస్తారంటే ఫస్ట్ ల్యాబ్లో 58 అంతే. ఇంకో ఇట్లా గేమ్స్ ఆడతారు. మా అటెండెన్స్ అన్నమాట ప్రతి ఒక్కరు రాయాలి. ఏంటి అంటే దాంట్లో రాసేసి మన సిస్టమ్ నెంబరు ఇంకా సో అండ్ సో. Keep the mobile.
ఫస్ట్ మనం సైలెంట్ మోడ్ పెట్టాలి అండ్ నెక్స్ట్ పీరియడ్ మనం కంటిన్యూ చేస్తాం. వెల్కమ్ టు మై ఛానల్. మన ఫ్రెండ్స్ని అడుగుదాం డైరెక్ట్. ఫ్రెండ్స్ టీచర్స్ ఎట్లా సపోర్ట్ ఉన్నారు అలా. స్టార్ట్ విత్ కార్తికేయ. మంచి సపోర్టివ్గానే ఉన్నారు ఫ్రెండ్స్. మన సార్ వాళ్ళు ప్రతి ఒక్కటి 100% ఇస్తున్నారు. అదే దాంట్లో అయితే నో డౌట్. చదువుకొని రాని పంపితే ఏం చెప్తారు. పన్నీర్ కర్రీ, పన్నీర్ ఎట్లా వేయాలో చెప్తాను. ఓ పన్నీర్ షవర్మానా? పన్నీర్ షవర్మా మీరు చూసాను గట్టిగా. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. నాకు తెలిసి ఇది కాపరేట్ వస్తే రాదు, ఎందుకంటే రీల్ కాబట్టి. నువ్వు క్లాసుకు పోకుండా అయితే వీడు క్లాస్ అయినా బంగ్ కొట్టిండు మొత్తం. క్యాంటీన్లో ఉన్నాడు వీడు, క్యాంటీన్లో ఉన్నాడు. క్లాస్ మొత్తం బంగ్ కొట్టి క్లాస్లో ఏంటర్ క్యాంటీన్లో ఉన్నాడు. అరే రే క్లాసెస్ పోయి చదువుకోరా. లేదు క్లాసులు అయిపోయినాయా? అబద్ధం చెప్పొద్దు. ఈ వీడియో మీ మమ్మీ చూస్తుంది. ఏమన్నదా ఆంటీ? వీడు మొత్తం క్లాస్ మొత్తం బంక్ కొడతాడా ఆంటీ? రైట్, బాయ్ మరి. ఇంకొంచెం వర్క్ ఉన్నది, ఎట్లా కంప్లీట్ చేయాలో చెప్తలేదు. చాట్ జీపీటీ యూజ్ చేసినాం కొంచెం. అండ్ అది సార్ చూసి ఏమంటాడో తెలియదు. డెస్క్టాప్స్ అన్ని పెట్టినా ఇయర్ పెట్టిళ్ళు. దట్టు ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్స్. అంటే ఇక్కడ సెకండ్ ఇయర్స్కి అలో లేదు. అంటే నెక్స్ట్ ఇయర్ మనకి అలో ఉంటుందో ఉండదో తెలియదు. బట్ ఇయర్ మాత్రం మనకు అలో ఉంది. సీనియర్స్ మాత్రం అలో లేదు. వాళ్ళకి పక్కన వేసారో లెనోవో ఉంది, వాళ్ళకి అది కంటిన్యూ చేస్తున్నారు. అప్ టు దట్ మనకైతే ఇదే ప్రజెంట్ అయితే ఇప్పుడే పీరియడ్ అయిపోయింది అన్నమాట. అందుకోసం బయటకు పోవాలి ఒక 5 minutes. పెద్ద వాళ్ళు నేనే. ఎక్కడున్నారా వీళ్ళు? హలో ఫ్రెండ్స్, ఇల్లు గుర్తుకొచ్చి ఇల్లు చూసుకుంటుంటే పాస్ అయిపోయింది. మా టాపర్ అయిపోయింది సార్. వీడియో టాపర్ అన్నమాట. కొంచెం ఫేజిడ్ పెట్టరా. సో ఏంటి అంటే చాలా చెప్పేది ఉన్నాయి. యాక్చువల్గా 5th అంటే రేపు వచ్చేసి ఈవెంట్ ఉన్నది హాస్టలర్స్కి. ఏంటిదంటే ఏంటి డ్యాన్స్, బతుకమ్మ కమ్మ అన్ని కమ్ము. సో ఈ వీడియో అనేది రేపు వస్తుంది. రేపు వీడియో అనేది ఎల్లుండి వస్తుంది. సండే వరకు మొత్తం 2 వీడియోస్. ఈ కంటెంట్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటంటే మా అఖిలేష్ సార్ ఒక చిన్న ప్రాజెక్ట్ ఇచ్చిండు. ప్రాజెక్ట్ కాదు, చార్ట్లు చేయమని. ఏంటిది అది? కొత్త యాప్ కనిపెట్టమని ఇచ్చాడు. ఫస్ట్ టైం మన లైఫ్లో కొత్త యాప్ కనబడుతున్నా. యాప్ క్రియేట్ చేస్తున్నాం ఫోన్లో, మొబైల్లో. అయితే మొబైల్లో కాదు, జస్ట్ చాట్లో మీ వ్యూ ఏంటిది అంటే ఎట్లనో చేయమన్నాడు. చాట్లో జస్ట్ అంటే యాప్ డిజైన్ ఎలా ఉంటుంది అనేది చాట్లో ప్రజెంటేషన్. సో అది నిఖిలేష్ సార్ ఇచ్చాడు. సో అది ఇచ్చిండు, అది చేద్దాం. పొద్దుగా వచ్చిన సార్ ఏం చేయమన్నాడు? ఎట్లా అది చేసేద్దాం. అది ఏంటి అంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్ విజయానికి నాకు ఒక థాట్ ఉన్నది. అదే కంటిన్యూ అవుతుంది నాకు తెలిసి 99%. మీ ఇద్దరం ఉంటామా లేకపోతే ఇంకెవరైనా వీడు జేడి ఆడ ఇంకా సాయిరామ వస్తాడో తెలియదు. మోస్ట్ ప్రాబబుల్లీ చూడాలి. ఏమంటారు, డే స్కాలరు దొంగతనంగా ఏమంటారు హాస్టల్కి వస్తాడు. చెప్పాలా? సో గైస్, దెన్ సీ యు ఆల్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఆ.